నమస్కారం. నా పేరు శ్రీనివాస్. కాంగ్రెస్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నాయకులం. నేషనల్ బీసీ సంఘం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్. ఈరోజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మన ఖైరతాబాద్ దానం నాగేందర్ గారు గురించి ఈరోజు ప్రెస్ మీట్లో మరి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరియు 2 సార్లు మినిస్టర్గా చేసిన మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన దానం నాగేందర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక బీసీ బిడ్డను పట్టుకొని మరి 6 సార్లు ఎమ్మెల్యేగా సిటీలో ఎంతో పలుకుబడి మరియు గల్లీ గల్లీ తెలిసిన దానం నాగేందర్ గారిని ఈరోజు ఆ విధంగా మాట్లాడడం మాకెంతో బాధాకరంగా ఉంది. దాని గురించి మేము ఈరోజు ఆయనకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాం. ఈ వేదికగా కౌశిక్ రెడ్డి గారు, మీరు ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక బ్రోకర్గా పనిచేసేవాళ్ళు. మీరు దానం నాగేందర్ గారి గురించి ఇంటి ముందర వచ్చి నిలబడేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఆయన గురించి మాట్లాడే స్థాయికి మీరు ఎదగలేదనేది మీరు గుర్తుంచుకోవాలా. మీరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళి 6 మాసాలు కూడా కావడం లేదు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ కండువని మోస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఏదో కేసీఆర్ గారి శిష్యులు అని చెప్పి మరీ చెప్పుకుంటున్నారు. అది మీరు ఒకసారి గుర్తుంచుకోవాలా. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచే పోయినవారు అని చెప్పి ఈరోజు మీరు ఆయనని మీరు ఎక్కడున్నా ఖైరతాబాద్ గడ్డ మీదకి రండి, చౌరస్తా మీదకి రండి, మీరు దమ్ముంటే రండి అనే వాక్యాలు మీరు వాడడం జరిగింది. మేము కూడా మీకు అదే చెప్తున్నాం. ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు తప్పకుండా మేము బుద్ధి చెప్తాం. ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తూ మరియు ఎంతోమందికి చైర్మన్స్ ఇచ్చి బీసీలను ముందుకు తీసుకుపోయే తరుణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. ఇలాంటి తరుణంలో మరియు సీనియర్ నాయకులను దానం నాగేందర్ గారిని పట్టుకొని ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడడం మా బీసీ సంఘాలందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు నీ అయ్యా జాగిరా అనే వర్డ్ వాడడం జరిగింది. మరి హరీష్ రావు గారు అమ్మ అని తిట్టినందుకే, మీరు అమ్మ అని అనినందుకే మరి దానం నాగేందర్ గారిని ఆ విధంగా మాట్లాడడం, మరి అయ్యా నీ జాగిరా అంటే మరి అది తప్పు కాదా అండి? ఒకసారి మీరు ఆలోచించాలి. సో అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు, ఈరోజు మీరు మాట్లాడే మాటలు మేము ఈ నేషనల్ బీసీ సంఘం అధ్యక్షుడిగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇది మీరు తప్పకుండా దానం నాగేందర్ గారికి, బీసీ సంఘానికి మీరు క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం.